కాముగా కూర్చుని అంట, మాట్లాడటం కానీ, మొరగటం కానీ, గర్జించడం కానీ, కాలు ఎత్తడం కానీ లేదంట. మౌనంగా తెల్లవారు అలాగే దానియేలు చుట్టూ ఎదురుగా కూర్చుని, కానీ దానియేలు తెల్లవారు దేవుని మీద గురి నిలిపి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. కదిలిపోలేదు, ఆయన కుడి పార్శ్వన ఉన్నాడు. రాత్రి తెల్లవారు ప్రార్థన చేస్తానన్నాడు దానియేలు. ఏ మాత్రం గురిని మాత్రం తప్పించలా. దేవుని మీద ఆధార చుట్టూ సింహాలు ఉన్నాయి. ప్రార్థన ఆపితే ఎక్కడ మింగేస్తాయో, విశ్వాసం కోల్పోతే ఎక్కడ తినేస్తాయో అనేసంట. దానియేలు రాత్రి అంతా దేవుని మీద గురి నిలిపితే దేవుడు దానియేలు కదిలించలా. ఆ రాత్రి అంట దానియేలు నిమిత్తం అంట రాజు ఉపవాసం ఉన్నాడంట. హల్లెలూయా. ఒక అన్యుడు దేవుడు దానియేలు కోసం ఉపవాసం ఉంటే ఉదయాన్నే పడగ మీద నుంచి వచ్చి, దానియేలు జీవము కలిగిన దేవుడు నేను రక్షించినంటే రాజు చిరంజీవునిగా ఎమ్మటినే దానియేలు పైకి తీసుకొచ్చు. ఇప్పుడు దానియేలు కదిలించబడ్డా? కదిలించబడదు. కనుక మనం కూడా చిరకాలం ఏం చేయాలి తెలుసా? యెహోవా యందు మనం ఏం చేయాలంట? గురి నిలపాలి, నమ్మిక ఉంచాలి. అప్పుడు మన దేవుడు మన పక్షాన గాంచిమాడతాడు. వారి గురి నిలిపారు, ఫరో చేతులు వారి పడనేగా ప్రభు ఆశ్చర్యమైన కార్యాలు చేశారు. చూడండి కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనంలో కూడా చూడండి. ఏలయనగా రాజా యెహోవా యందు నేను నమ్మిక ఉంచున్నాను. సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిలిచి. ఏంటండి, ఎవరైనా నమ్మించాలంట? రాజు కూడా. రాజు అయినా మరి ఎవరైనా దేవుని యందు నమ్మిక ఉంచాలి. నమ్మిక ఉంచితే ఏమవుతాడంట? సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిలుచు. కదిలిపోకుండా ఉండాలంటే ఒక రాజ్యమైన, ఒక రాజ్యాంగమైన, ఏంటంట ఒక రాజకీయమైన కదిలిపోకుండా ఉండాలంటే రాజు ఏం చేయాలంట? దేవుని యందు నమ్మిక ఉంచాలి. యేసేపు దేవుని యందు నమ్మిక ఉంచాడు. రాజు భారాన్ని అప్పగించాడు. అయ్యా 7 సంవత్సరాలు కరువు వస్తుంది, 7 సంవత్సరాలు పంట వస్తుంది. ఈ ధాన్యం నిల్వ చేయడం మా వల్ల కాదు. ఈ 7 సంవత్సరాలు ప్రజలు పోషించడం నా వల్ల కాదు. నువ్వు దేవదూతల ఆత్మ కలిగిన వాడు గనక, దేవుని ఆత్మ నీకు తోడైనది గనక ఈ బాధ్యత అంతా నీకు అప్పగిస్తానంటే ఏం చేయంట? యేసేపు దేవుని యందు నమ్మిక ఉంచాడు. అందుకనే సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిలిచి ఉన్నాడు. అంటే ఎంత భారం తీసుకున్నాడు? దేశంలో ఎన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు, ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలందరికి 7 సంవత్సరాలు పంట పండింది. ఆ పంట అంతా తీసుకొచ్చి దానిని దాచాడు. 7 సంవత్సరాలు పోషించాలి. వింటున్నారు బాగా? 7 సంవత్సరాలు పోషించాలి. 7 సంవత్సరాలు పోషించాలంటే ఎవరి వల్ల కాదు. 1 సంవత్సరం అంటే పోషించగలం, మరి ఇంకా 6 సంవత్సరాలు ఎలా పోషించగలం? అందుకనే యేసేపు ఏంటంట, ఈ బాధ్యత విషయమై భారం తీసుకుని దేవుని యందు నమ్మిక ఉంచాడు. ఇప్పుడు దేవుని యందు నమ్మిక ఉంచడం ద్వారా ఏంటంట? యేసేపుని దేవుడు కదిలించలేనిప్పుడు. యేసేపు పక్షాన దేవుడు ఉన్నాడు, కదిలిపోలా. రాజు పెట్టిన భారానికి యేసేపు దేవుని మీద ఆధారపడటం దేవుడు చూసి ఏం చేశాడు తెలుసా? కదిలిపోనికుండా 7 సంవత్సరాలు ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, పశువు నష్టం కానీ ఆ దేశంలో ఎవరికి రాకుండా తన ఇంటి వారిని కూడా యేసేపు పోషించుకునే కృప దేవుడిచ్చాడు.